బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడలో మళ్ళీ హై టెన్షన్ నెలకొంది. విజయవాడను మళ్ళీ బుడమేరు ముంచెత్తబోతోందా? బుడమేరు కట్ట తెగిందా? ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. విజయవాడలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇటువంటి టెన్షనే. ఇదే చర్చ. బుడమేరు కట్ట మళ్ళీ తెగిందంటూ ఇప్పుడు ఉవ్వెత్తున ప్రచారం జరుగుతోంది. గతంలో 3 సార్లు ఇటు బుడమేరుకి గండిపడింది. ఆ గండిపడిన నేపథ్యంలో ఇటు సింగ్నగర్తో పాటు మరికొన్ని నగరాలను బుడమేరు ముంచేసింది. ఇప్పుడు అదే బుడమేరు మళ్ళీ కట్టలు తెంచుకొని ప్రవహించబోతోందా? కట్టలు తెంచుకుందా అంటే అవుననే ప్రచారమే జోరందుకుంది. అయితే ఈ ప్రచారానికి సంబంధించి ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. బుడమేరు కట్ట మళ్ళీ తెగిందంటూ వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు మంత్రి నారాయణ. మళ్ళీ బుడమేరు వరద వస్తుందనేది కేవలం పుకార్లు మాత్రమే అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. న్యూ ఆర్ఆర్పేట, జక్కంపొడి కాలనీతో పాటు పలు ప్రాంతాల్లోకి వరద వస్తుందంటూ కూడా ప్రచారం జోరందుకుంది. విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఎన్సీ గోపాలకృష్ణారెడ్డితో ఫోన్లో సంభాషించారు. ఆయన ఫోన్లో మాట్లాడి అసలేం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేశారు మంత్రి నారాయణ. బుడమేరు కట్ట మళ్ళీ తెగిందనేది పూర్తిగా అవాస్తవం అన్నారు ఆయన. ప్రజలు ఇలాంటి ఆందోళనకు గురికావద్దన్నారు. విజయవాడ పూర్తిగా సేఫ్గా ఉందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా బుడమేరుకు సంబంధించి ఆలోచన వచ్చినప్పుడు కావచ్చు, బుడమేరుకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం వచ్చినప్పుడు 3వ గండిని అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే 3వ గండిని పూడ్చడానికి రేయింబవళ్ళు ఇటు డిఫెన్స్తో సైతం రక్షణ దళం కూడా రంగంలోకి దిగాల్సి వచ్చిందంటే 3వ గండి ఏ స్థాయిలో పడుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇటు బుడమేరుకి వరద ప్రవాహం కాస్త తగ్గినప్పటికీ కూడా బుడమేరు కనుక కట్ట తెగిందంటే చాలు ఇటు విజయవాడ గుండెలు గుబేలుమంటున్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం అటువంటి వదంతుల్ని నమ్మద్దంటున్నారు మంత్రి నారాయణ. వాటిని కొట్టిపారేస్తున్నారు. ఇంకా ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఏదైతే లాస్ట్ పాయింట్ వరకు ఎవరి ఇంట్లో నీళ్ళు ఉద్దేశంతో ఏదైతే టేకప్ చేసామో ఈ యొక్క బుడమేరు వరద వల్ల వచ్చిందని ఆల్మోస్ట్ ఇవాళకైతే అందరి ఇళ్ళలో వెళ్ళిపోయినాయి. టోటల్ జర్నలిస్ట్ కాలనీ నీళ్ళు కూడా తీయటానికి ప్లాన్ చేసి మా అధికారులు చక్కగా దాన్ని కూడా గ్రావిటేషన్ ఆఫ్ వాటర్ ఎలా ఉందో చూసి స్లోప్స్ అవన్నీ చూసి యాక్చువల్గా ఆ డైరెక్షన్లో యాక్చువల్గా ఏంటంటే గాళ్ళు కొట్టడం అవన్నీ చేశారు. దాంతో నీళ్లు చక్కగా పోతున్నాయి. రేపు మార్నింగ్కి జర్నలిస్ట్ కాలనీలో కూడా నీళ్లు ఉండవు. అయితే మరీ పొలాల్లో లోపల ఎక్కడో కట్టిన ఒక 5-6 ఇళ్ళు 6-7 అపార్ట్మెంట్ ఉంటాయి. వాళ్ళకి కొద్దిగా టైం పడుతుంది. అవి తప్ప టోటల్గా సాయిబాబా నగర్ టోటల్ అయిపోయింది పూర్తిగాను. తర్వాత ఈ 64 లక్షలు, ఇది 64 కదా డివిజన్లో ఒక 10 వీధులు ఉన్నాయి. ఆ 10 వీధులు కూడా క్లియర్ చేశారు మసీద్ ఏరియాలో. ఆ విధంగా టోటల్ ఈ యొక్క డిజాస్టర్ ఏదైతే ఉందో అది ఈ రోజుకి ఆల్మోస్ట్ పూర్తయినట్టు. దీనికి అందరూ ప్రజలు సహకరించారు. ప్రజలు ఈరోజు ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సార్ ఇంత ముప్పు వచ్చినా మేము 2 రోజులు బాధపడ్డాం, సఫర్ అయ్యాము. కొందరైతే 4 రోజులు సఫర్ అయ్యాం. కానీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు, అధికారులు నిర్విరామంగా చేశారు, కష్టపడి చేశారు. మాకు తెలుసు, కష్టమంతా మాకు తెలుసు. హ్యాట్సప్ టు చంద్రబాబు నాయుడు అంటున్నారు. నిజంగా వాళ్ళు ఆ ఎక్స్ప్రెస్ చేస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు ఆ మాట చెప్తుంటే మా ఆనందానికి అద్దులు లేవు. అంతే కదా, ఎప్పుడైనా మనం పని చేసినప్పుడు దాని ఫలితం వచ్చినప్పుడు వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. దీనికి దాదాపు 10,000 మంది దీని మీద చేశారు. 7,000 మంది బయట నుంచి వచ్చారు. 3,000 మంది మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, మొత్తం 10,000 నిర్విరామంగా 3 షిఫ్ట్లు చేశారు. వాళ్ళందరూ చాలా కష్టపడి వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదా ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కష్టపడి పనిచేశారు. రాత్రింబావులు కష్టపడి చేశారు. చాలామంది స్వచ్ఛందంగా వచ్చి ఫుడ్ పెట్టడం, మెడిసిన్స్ ఇవ్వటం, వాళ్ళకి కొన్ని దుప్పట్లు అంటే మ్యాక్సిమం చేశారు. ఇవాళ కూడా చాలామంది చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దీంట్లో మా యొక్క డిపార్ట్మెంట్లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, మిగతా ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, వాళ్ళ డైరెక్టర్లు కావచ్చు, కమిషనర్లు కావచ్చు, అదేవిధంగా మా డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్లు, కమిషనర్లు, ఇతర జిల్లాల నుంచి వచ్చే కమిషనర్ అందరూ కూడా నైట్ అండే కష్టపడ్డారు. వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈరోజు అయితే ఈ వరద సంబంధించి దీని గురించి ఇంకా ఆలోచించాల్సినది. కొన్ని దగ్గర యాక్చువల్గా
ఇళ్లలో కొద్దిగా బుడదుంటే వాడు నైట్ 12 లోపల క్లీన్ చేయమని కమిషనర్ గారికి చెప్పాను. నైట్ 12 లోపల ఒక 25 ట్యాంకర్లు ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఏరియాలో, ఒక 25 వచ్చి మన ముస్లిం మసీద్ సెంటర్ ఏరియాలో పెడుతున్నారు. అదేవిధంగా చెత్త చెదారు ఇన్ని బండ్లైనా పెట్టి నైట్కి తీసేయమన్నాను. నైట్కి తీసేస్తాను. నేను మళ్ళీ 12 o'clock వస్తానని చెప్పాను. మళ్ళీ 12 o'clock వచ్చి నేను చెక్ చేస్తాను. ఎందుకంటే అది చేసేస్తే రేపు తెల్లవారికి అసలు దీని మీద అసలు ఇంకా డిస్కషన్ సమస్య ఉండకూడదు అనేది నా టార్గెట్. ఈ ఏరియాలో కొన్ని మోటార్స్ డ్యామేజ్ అయినాయి అన్నారు. ఈ మధ్య కొన్ని ఏరియాలు అయితే చేసేసారు. రేపు యాక్చువల్గా ఈ ఏరియాలో చేయించమని కమిషనర్ గారికి చెప్పాను. అవి కూడా చేస్తారు. ఈ విధంగా ఈ యొక్క దీంట్లో పాల్గొని చేసిన ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీడియా పర్సన్స్ కూడా, ఎందుకంటే మీడియా పర్సన్స్ కూడా చక్కగా ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఏం చేస్తారు ఎప్పటికప్పుడు ప్రజలకి చూపిస్తూ ఈ ప్రభుత్వానికి మీద ఉన్న రెస్పెక్ట్ని, అదేవిధంగా మేము చేసే పనుల్ని వాళ్ళకు కూడా మీరు అందరూ తెలియజేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. బాధితులకి నష్టపరిహారం అనేది ఎప్పుడు అందిస్తారు? అరౌండ్ 17వ తేదీ ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేయగానే ఇవ్వటం జరుగుతుంది. సార్, ఓవరాల్గా ఈ 12 రోజుల్లో ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర జిల్లాల నుంచి కానీ ఎంతమంది సిబ్బంది వచ్చారు, ఏం పని చేశారు, స్పెషల్ ఏంటి సార్? అంటే 10,000 మంది, మొత్తం 10,000 మంది అండి. 3,000 ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు, 7,000 బయట నుంచి వచ్చారు. ఇతర మున్సిపాలిటీల్లో ఉన్న కమిషన్ని వాళ్ళ కింద ఉన్న వాడని యాక్చువల్గా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు. ఎక్విప్మెంట్ కూడా వాళ్ళని తెచ్చుకోమని, మనుషులు వచ్చి మాత్రం కాలువలో ఊడికి తీయాలన్నా ఏం చేయాలి వాళ్ళే తీసుకొచ్చుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సచివాలయం అని 4-5 సచివాలయాలని వార్డులని డివైడ్ చేసాం. 32 వార్డులని ఆ విధంగా డివైడ్ చేయడం వల్ల డీసెంట్రలైజేషన్ ఆఫ్ వర్క్లో చక్కగా చేశారు. ఓకే, ఓవరాల్గా ఫైనల్గా సక్సెస్ అయ్యారు అని చెప్పి సంతోషం చెప్పగలరా సార్? ఖచ్చితంగా నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు. నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు. ఎక్కడన్నా 1-2 అంటే ఇవాళే నీళ్లు పోయినాయి ఈ ఏరియాలో, ఆ బుడ తీయాలి, కొద్దిగా టైం పడుతుంది. దానికి వాళ్ళకు కూడా ఎవరికైనా గంటల్లో తీసేయాలని కోరుకుంటుంది. వాళ్ళు తప్పులేదు ఎవరికైనా, ఎందుకంటే 14 రోజులు సఫర్ అయ్యి ఎక్కడో బయట ఎవరో ఇంట్లో ఉండి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చారు తిరిగి. సో నీళ్ళు పోయినాయి కదా, ఇమీడియట్గా క్లీన్ చేసుకోవాలా, చెత్త తీసారంటుంది. వాళ్ళ యొక్క ఆతృత కరెక్టే, తప్పట్లేదు. అందుకని మా అధికారులు గట్టిగా చెప్పా, ఇమీడియట్గా మీరు ఆ చెత్త రాత్రి తీయించేసేసి ఇళ్ళు క్లీన్ చేసుకుంటామంటే నైట్గా పెట్టమన్నా. ఇది ట్యాంకర్లు లేదు, రేపు మార్నింగ్ కొందరు వచ్చి రేపు మార్నింగ్ అన్నారు, 2 గంటలకంటే 7 అన్నారు. 5 గంటలకే ట్యాంకర్లు పెట్టమని చెప్పా. ఇది ఇప్పుడైతే రాత్రిగా పెట్టేయమన్నా. ట్యాంకర్లు అనేవి పెట్టుంటారు, క్లీన్ చేసుకుంటూ దాంతో మొత్తం ఈ యొక్క బుడమేరు కంప్లీట్ అయిపోయినట్ట. ఆ బుడమేరు ఆపరేషన్ కాల, బుడమేరు ఆపరేషన్కి మళ్ళీ డిజైన్ చేయాలి. దాన్ని యాక్చువల్గా బుడమేరు వల్ల వచ్చిన వరదని యాక్చువల్గా పూర్తి చేసాం. దాని యొక్క ప్రజలకు పూర్తిగా విముక్తి కలిగించాం. బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుద్ది. దానికి ఎంత స్టడీ చేసి ఇతర డిపార్ట్మెంట్తో, మున్సిపల్ డిపార్ట్మెంటు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లతో కూర్చొని డిస్కస్ చేసి సర్వే చేసి దాని మీద ఏం చేయాలో తీసుకుంటూ ముందుకు పోతాం. ఓకే.